హలో, వెల్కమ్ బ్యాక్. బాగున్నావా? నేను ఒకటే 2 చేతులు పెట్టాను సార్. మా రాష్ట్రం సార్, ప్లీజ్. ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. అన్న, ఈ రోజు టాపిక్ అన్న 74,000 కోట్లు. చెప్తలే డీటెయిల్స్. 2018 జనవరిలో అనుకుంటా తమరు జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని ఒకటి పెట్టారు, నిజ నిర్ధారణ కమిటీ. దేనికది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధుల బాకీ. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కమిటీ అధ్యయనానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ అన్ని పంపించింది. బీజేపీ వాళ్ళు ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. సరే, వీళ్ళు చక్కగా అవన్నీ స్టడీ చేసి 74,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి బాకీ ఉందని తేల్చారన్న. ఇక్కడ కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, అప్పట్లో మన ముఖ్యమంత్రి గారిని ఎక్కడో అడిగారు ఎవరు, మీరు డబుల్ ఇంజిన్ సర్కారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం నిధులు ఇస్తుందా అని. అప్పుడు నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ చిన్న ఎప్పుడో కాలం కదన్నా, ఏమన్నారంటే, ఏ కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనని నిధులు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది అన్నారు. మళ్ళీ ఇంకోటి ఏమన్నారంటే, ఏ కేంద్ర ప్రభుత్వం అయినా ఏ రాష్ట్రానికైనా ఇంతకన్నా ఎక్కువ ఇస్తుందా అని కూడా అడిగేశారు. సరే, అట్టుకొద్దాం, ఆ వీడియోలు కూడా ఉంటే ఆ ముచ్చట కూడా తీరుద్ది అనుకోండి అన్న. ఇక్కడ కొన్ని డౌట్లు వస్తున్నాయి అన్న. సరే, చిన్న డౌటేలే కానీ, ఈ నిజ నిర్ధారణ కమిటీ అధ్యయనం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 74,000 కోట్ల రూపాయల నిధులు బాకీ ఉండింది. మీరు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని, ఏమండి ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తెగ నిధులు ఇచ్చేస్తుందన్నారు కదా, ఇప్పుడేంటి ఈ పేపర్లన్నీ పంపించినవి మీరే కదా, అవి రావాలి ఈ రావాలంటున్నారు, ఇవ్వలేదా అని మీరు ఎప్పుడైనా అడిగారన్నా? ఈ ముక్క నేను ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే, మీరు అడిగే ఉంటారన్న సంగతి జనాలకు తెలియాలి కదా, అందుకే అడుగుతున్నా. ఇంకొకటన్నా, ఇగో ఈ క్లిప్పింగ్ ఒకసారి చూడండి. మనం ఏదో కూటమికి సంబంధించిన డైలాగ్స్ కొన్ని. ఎంత నలిగిపోయానో నా ఒకటికి తెలుసు. దానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను సార్. మా రాష్ట్రం సార్, ప్లీజ్. అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కి, అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, అవమానాలు భరించాం, ఆంధ్రప్రదేశే ముఖ్యం. కూటమి కట్టేటప్పుడు వాళ్ళతోటి గట్టిగా పట్టుబట్టి ఆ 74,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి మీరు హఠాయించుంటారు. వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఆంధీ సాబ్ చెప్పాడని చెప్పేసి తోటి సరే ఇచ్చేస్తాంలే అని ఉంటారు. అప్పుడు మీరు ఒత్తుకి ఒప్పుకొని ఉంటారు అని నా నమ్మకం. మీరు రాజకీయంగా అప్పుడప్పుడు కొన్ని కామెంట్లు చేస్తుంటారుగా, జగన్మోహన్ రెడ్డికి కేసులు భయం ఉంది కాబట్టి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోడు అని చెప్పారు. అదేంటోనన్నా, ఆ 74,000 కోట్లు మరి ఈ క్యాండిడేట్ అదే జగన్మోహన్ రెడ్డి ఏటీఎం కాదనుకున్నారేమో, కేసులు ఉన్నాయి, బొక్కలో వేయాలి కదా, ఆ బొక్కలో వేయకపోగా తీసుకెళ్ళండి అని ఒక 21,000 కోట్లు నిధులు ఇచ్చారన్నా. మరి అదేంటన్నా, చంద్రబాబు నాయుడు గారి కల్లా డబ్బులు ఇవ్వలా, జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఎందుకు ఇచ్చారంట? సరే, ఆ 21,000 పోను, మిగిలిన 53,000 కోట్ల రూపాయలు గబగబా ప్రింటింగ్ వేసి ఇచ్చేయమని చెప్పన్నా. పద్దాక వారం ఢిల్లీ పోతాం కదా, రాష్ట్రం అసలు అప్పులు తీసుకొస్తున్నాం. ఆ 53,000 కోట్లు వచ్చేస్తే కనీసం కొంత బాగుపడతాం కదా. ఏమంటారు? థ్యాంక్స్ అన్నా.